టూ కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ వారు వారి యొక్క హక్కుల కోసం పిఆర్పి పే అప్గ్రేడేషన్ కోసం చేస్తున్నటువంటి నిరసన దీక్షా కార్యక్రమాలకి మరి ఇక్కడ నాయకులుగా ఉన్నటువంటి గౌరవ పెద్దలు ఎస్ఓ2 జిఎం రాములు గారు, నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మా టీజీబీకేఎస్ నాయకులు ఐలి శ్రీనివాస్ గారు, ఇక్కడ యాక్టివ్ కార్పొరేటర్గా ఉన్న ముత్యాల గౌడ్ గారు, మా కరక శ్రీను యాక్టివ్, ఆయన కూడా అక్కడ భార్య కార్పొరేటర్ అయితే వీళ్ళు భర్తల ఉన్నాడా కరక శ్రీనివాస్ గారు, ఈ దీక్షలో కూర్చున్న అధికారులు, మీకు మద్దతుగా ఇక్కడ నిలబడ్డ అధికారులు, టీబీజీకేఎస్ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మరి చాలా విచిత్రమైనటువంటి పరిస్థితులను ఈ తెలంగాణ రాష్ట్రంలో చూడడం అనేది నాకు దాదాపు 38 సంవత్సరాల రాజకీయ అనుభవం. నికార్స్గా చూస్తే 30 సంవత్సరాలు అయితే అనేక విషయాలలో భాగస్వామ్యం ఉండి, ఈసారి 2.5 సంవత్సరాలు దాదాపు 31 నెలల నుండి చూస్తున్నటువంటి ప్రభుత్వ పనితీరు, ముఖ్యమంత్రి గారు, వారితో పనిచేస్తున్నటువంటి మంత్రివర్గం, ఎమ్మెల్యేలు అందరూ కూడా సమానంగా ఒకే విధానంతో ఒకే రకంగా 50 మంది సమాజాన్ని ప్రజాపాలన పేరు మాత్రం చాలా గొప్పగా పెట్టారు ప్రజాపాలన అని. ఏ ఒక్క ప్రజలు కూడా ఈ రాష్ట్రంలో సంతోషంగా లేరు. ఏ వర్గం కూడా నిజంగా ఏదో ఒక వర్గం, ఒక్కొక్క ముఖ్యమంత్రి ఒక్కొక్క కార్యక్రమాన్ని తీసుకుంటారు. ఒక్కొక్క ముఖ్యమంత్రి రైతుల గురించి చూస్తే, ఒక్కొక్క ముఖ్యమంత్రి సంక్షేమం గురించి చూస్తే, ఒక ముఖ్యమంత్రి వైద్యం గురించి చూస్తే, విద్య గురించి చూస్తే ఏదో ఒక సబ్జెక్టును పట్టుకొని పోతారు. కానీ ఈ రాష్ట్రంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం తీసుకున్నదంటే పూర్తిగా ధ్వంసం చేయడము, కట్టుకున్న ఇళ్లను కూల్చడము, వ్యవస్థలను నిర్వీర్యం చేయడము. ఇవాళ సింగరేణి సంస్థ ఇంత గొప్పగా మరి వర్ధిల్లాలని అనేక సంవత్సరాలుగా దీన్ని మరి పునాది వేసుకొని, ఆ పునాదిని కదలకుండా మన గోదావరి కనిలో చూస్తే ఇక్కడ కూడా పిల్లల్ని ఇప్పుడు చూస్తుంటే కనబడుతున్నది. మేము 3వ తరం పనిచేస్తున్నామని చెప్తున్నారు. మాకు వేరే వాటిలలో ఉద్యోగాలు వచ్చినా, మా తాత చేసిండు, మా తండ్రి చేసిండు, నేను చేస్తున్నా, ఈ సంస్థ మీద మాకున్న మమకారం, ఈ సంస్థ బాగుండాలని ఇళ్ళకి వచ్చినాం. మాకు ఇవ్వాల్సినటువంటి మా కనీస మరి వేతనాలు ఇవ్వకపోవడం, కేంద్ర ప్రభుత్వంతో అనుసంధానంతో నడిచేటువంటి ఈ సంస్థ కేంద్రంలో ఒక రకంగా, కోల్ ఇండియాలో ఒక రకంగా, ఇక్కడ సింగరేణిలో ఒక రకంగా ఉండడము నిజంగా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. సింగరేణి అధికారులు కూర్చుంటే ఆఫీసులలో కూర్చుంటారు కావచ్చు, కానీ ప్రతిరోజు ఈ సంస్థ బాగు కోసం మైండ్లో ఉన్నటువంటి వాళ్ళతో అనుసంధానమై ఈ సంస్థను అభివృద్ధి చేయడానికి కోసం ఆర్నిశలు కృషి చేస్తూ ఉన్నారనే విషయం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మన సింగరేణి అంటే కోల్కి సంబంధించినటువంటి మంత్రి సింగరేణి ప్రాంతం వాడై ఉండి కూడా ఈ సింగరేణిలో ఈ పరిస్థితి రావడం ఇది నిజంగా దుర్మార్గమైన చర్య. కాంగ్రెస్ పార్టీ, నేను అడిగితే మిమ్మల్ని మీకు 250 కోట్లే అయితే అని చెప్తా ఉన్నారు. 1000 కోట్లు 1,00,000 కోట్లు పెట్టి 4th సిటీ కడతామంటున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇప్పటికే ఎంసీఏ చారిటీలో గొప్పగా రాజశేఖర రెడ్డి గారు ఒక ఇల్లు కట్టిండు. ఆ తర్వాత దాన్ని అది కొంచెం సరిపోతలేదు, ఎవరైనా వేరే విదేశాల నుంచి వస్తే ముఖ్యమంత్రి హౌస్ అంటే కొంచెం మంచిగా ఉండాలండి, కేసీఆర్ గారు ప్రగతి భవన్ కట్టిండు. దాంట్లో ప్రగతి భవన్ను ఇనుప కంచెలు బద్దలు కొట్టినాం, దాంట్లో బంగారు కుండీలు ఉన్నాయన్నాడు, బంగారు బాత్రూమ్లు ఉన్నాయన్నాడు. ఆ బంగారు బాత్రూమ్లు చూపించలే కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎంసీఏ చారిటీలో 100 కోట్ల రూపాయలతో ఒక ఇల్లు కట్టిండు. మనుగడ ఆడుకోవడానికి మీరు ఆశ్చర్యపోతారు, 10 కోట్ల రూపాయలు అక్కడ ఫుట్బాల్ ఆడడానికి గ్రౌండ్ పెట్టిండు. అది కాకుండా 4th సిటీ కానివేదో అక్కడో ఆఫీస్ పెట్టిండు. అంటే దానికి ఒక 100 కోట్లు, 100 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి నివాసాలకే ఖర్చు పెడుతున్నటువంటి ప్రభుత్వం. అదేదో మొన్న ఆయన ఫుట్బాల్ ఆడితే మనుగడు ఫుట్బాల్ ఆడడానికి ఆయన ఎవరు ఆటగాన్ని తీసుకొచ్చి, ఆయన పేరేంటి మెస్సీని తీసుకొచ్చి ఆడడానికి
మన సింగరేణి డబ్బు కూడా వెచ్చించారు. అంటే విలాసాలకు వారి యొక్క మరి ఎంజాయ్మెంట్కు చూపించేటువంటి శ్రద్ధ ఈ రాష్ట్ర ప్రజానికం గురించి, ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మీద ఆధారపడి బతికేటువంటి ముసలి వాళ్ళు, భర్తలు చనిపోయిన వాళ్ళు, వికలాంగులు, వాళ్ళకి ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేదు. మనం సింగరేణిలో కూడా దాదాపు 20 ఏమో హామీలు ఇచ్చింది, వాటిని కూడా ఒక్కటి కూడా నెరవేర్చలేదు. పైపెచ్చు దబాయిస్తా ఉన్నారు. కనుక ఎక్కడికక్కడ ప్రతి వ్యక్తి కూడా గలం విప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేయాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ మీతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక పార్టీ తెలంగాణ ప్రజల పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే మా నాయకత్వం ఎప్పుడూ చెప్పింది, మాకు రిమోట్ కంట్రోల్ ప్రజలే, వేరే పార్టీలకు రిమోట్ కంట్రోల్ ఢిల్లీ. అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, వాళ్లకు ఢిల్లీలో రిమోట్ కంట్రోల్ ఉంటుంది. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ ప్రజలు మాత్రమే రిమోట్ కంట్రోల్. మీరు ఏది చెప్తే అది చేయడానికి ఉన్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనే విషయాన్ని మీకు స్పష్టం చేస్తూ, మరి మీరు ఇక్కడ ఏదైతే మీ న్యాయపరమైనటువంటి కోల్ ఇండియాలో జరిగేటువంటి పే అప్గ్రేడేషన్ జరిగినటువంటి అది మాకు కూడా కావాలి, ఇది లేట్ అయితే ప్రమాదం అవుతుందని మీరు ఏదైతే ముందస్తు హెచ్చరిక చేస్తా ఉన్నారో, ప్రభుత్వం పట్టింపులకు పోకుండా, బేసిజాలకు పోకుండా మీ న్యాయమైనటువంటి కోరికలను మరి పూర్తి చేయాలని సమయం ఇచ్చి, మంత్రి గారు మొన్నేదో మీ నాయకులు పోతే సమయం ఇచ్చి కూడా చెప్పి కూడా మళ్ళీ సమయం ఇవ్వకుండా దాటవేసినట్టుగా నేను మొన్న విన్నా. ఇది మంచి పద్ధతి కాదు. ఉద్యమం ఉధృతమైతే మీ పోలీసులు పనిచేయరు, మీ నాయకులు పనిచేయరు, ఎవరు కూడా పనిచేయరు అనే విషయాన్ని నిన్న మమ్మల్ని అడుగడుగున ఆపినరు. అడుగడుగున ఆపితే కేటీఆర్ గారికి 5,000 జనం వచ్చి ఒక్క ఎవరిని కూడా మేము ఒక వెహికల్ పెట్టకున్నా కూడా కన్నెపల్లి పంప్ హౌస్ సందర్శనకు కేటీఆర్ గారు వెళ్తే ఎంత ఆపినా కూడా తక్కువ 5,000 మంది అక్కడికి చేరుకున్నారు. కనుక ప్రజలను ఎప్పుడు కూడా నివారించి, ఈ ఉద్యమాలను నివారించి ఏదో సాధించాలనుకునే కాంగ్రెస్ పార్టీ ఆలోచనను విరమించుకోవాలి. మరి ఏదైతే కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ వారు రోడ్డు మీదకి రావడం అంటేనే ప్రభుత్వానికి అవమానం. రోడ్డు మీదకి వచ్చి దీక్షలు కూర్చోవడం అనేది ఇది ప్రభుత్వం అవమానంగా భావించాలి. దీనిని ఇదే విధంగా ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమం పొడుగుకుండా ఉండేందుకోసం మరి చర్యలు తీసుకోవాలని మరి ఆఫీసర్స్ అసోసియేషన్కి మా సంపూర్ణమైన మద్దతు బీఆర్ఎస్ పార్టీ మంత్రి నుంచి ప్రకటిస్తూ, టీబీజీ కేస్ బీఆర్ఎస్ పార్టీ సంయుక్తంగా మీకు అండగా ఉంటాం. మీరు ఏ కార్యాచరణ తీసుకున్నా మా వంతు మీకు మీ సహకారం ఉంటుందని ఈ సందర్భంగా మరి నన్ను రాత్రి మా తమ్ముడు పిలిచి ఆహ్వానం చేసి రావాలనంటే ఖచ్చితంగా ఈ ఉద్యమంలో పాల్గొనే, ఇది ఈ పార్ట్ అంతా మంత్రిలోనే ఉంటుంది. మీ జిఎం ఆఫీస్ ఈ ఏరియా మంత్రినే కదా, మీరు మా మంత్రిలోనే ఉన్నారు కనుక అటు దాటితేనేమో రామగుండం. సో అదే గడ్డ మీద మీరుండి పోరాటం చేస్తే రాకుండా ఉండలేదు. ఖచ్చితంగా మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా పోరాటం చేసినాం. చాలా విషయాలలో మా పార్టీ మీద కూడా మేము పోరాటం చేసిన చరిత్ర ఉంది. ఎక్కడ చిన్న అవసరం ఇబ్బందిలో ప్రజలుంటే, ఎందుకంటే మా బంధం మీకు ఎవరికైనా అర్థమైనా కాకపోయినా పేగు బంధం. ఎందుకంటే ఇక్కడనే పుట్టి ఇక్కడనే పెరిగి మీరు ఆశ్చర్యపోయే అంశం ఏంటంటే 88లో హై స్కూల్ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ అయితే ఇప్పటి వరకు లైవ్ లో మంత్రి నియోజకవర్గంలో 38 సంవత్సరాలు లైవ్ లో ఉన్న నాయకుడిని నేనే ఇప్పుడు ప్రస్తుతం మంత్రిలో ఉన్నా అనే విషయాన్ని అన్ని గవర్నమెంట్లను అన్ని రకాల పరిస్థితులను చూసిన బిడ్డగా ఎక్కడ ఎవరికి అవసరం ఉంటే అక్కడ నేనే వెళ్తా ఉంటా, వారికి సహకారం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటా, పోరాటం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటా. కనుక ఇక్కడ రావడం జరిగింది. మీకు నా సంపూర్ణ మద్దతును ప్రకటిస్తూ మీరు ఏ కార్యాచరణ తీసుకున్నా దాంట్లో ఉంటానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై సింగరేణి. ధన్యవాదాలు.